క్రికెట్ మన దేశంలో ఇదొక మతం, ఇదొక ఎమోషన్. 1989లో కేవలం 16 ఏళ్ల ఒక చిన్న పిల్లాడు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తుంటే ఈ పిల్లాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడు అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. కానీ ఆ పిల్లాడే తర్వాత కాలంలో రికార్డులకు కీరప్ అడ్రస్ గా మారి క్రికెట్ దేవుడు అయ్యాడు. అతనే మన సచిన్ టెండూల్కర్. ఇప్పుడు దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే చరిత్ర రిపీట్ కాబోతుందా? కేవలం 13 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఒక కుర్రాడు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. అతనే బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ. సచిన్ కు ఈ కుర్రాడికి మధ్య ఉన్న పోలికలు ఏంటి? ఇతను నిజంగానే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ నా? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిరామ్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈ రోజు మనం ఈ ఇద్దరి ప్రయాణాన్ని పోలిస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా సచిన్ టెండూల్కర్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. కేవలం 15 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి సెంచరీ సాధించిన రికార్డు సచిన్ది. ఆ తర్వాత 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిన్న వయసులో ఆ రోజుల్లోని డేంజరస్ బౌలర్లైన వసీం అక్రమ్, వకార్ యూనిస్ బౌలింగ్ ను ఏ మాత్రం భయం లేకుండా ఎదుర్కొన్నాడు. ముక్కుకు గాయమై రక్తం కారుతున్నా నేను ఆడతాను అని నిలబడిన ఆ తెగువ సచింది. వయసు చిన్నదే అయినా అతని ఆటలో ఉన్న మెచ్యూరిటీ, షాట్ సెలెక్షన్ చూసి అప్పటి దిగ్గజాలే ఆశ్చర్యపోయారు. సచిన్ 2 దశాబ్దాలకు పైగా క్రికెట్ రంగాన్ని ఏలడానికి ప్రధాన కారణం చిన్న వయసులోనే అతనికి దక్కిన అనుభవం మరియు దేనికి భయపడని ఆ మైండ్ సెట్. ఇక ఇప్పుడు మన కొత్త సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విషయానికి వద్దాం. బీహార్ లో పుట్టిన ఈ కుర్రాడు కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు మ్యాజిక్ ఏంటంటే ఆస్ట్రేలియా అండర్-19 టీంపై కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు చేసి ఏకంగా క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఆస్ట్రేలియా లాంటి టఫ్ బౌలింగ్ అటాక్ పై కళ్ళు చెదిరే సిక్సర్లు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. దీనికి తోడు ఐపీఎల్ లో కూడా కేవలం 13 ఏళ్లకే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఇతన్ని ఏకంగా ₹1 కోటి పైచీలకు ధర పెట్టి కొనుగోలు చేసింది. చరిత్రలో ఇంత చిన్న వయసులో ఐపీఎల్ కు సెలెక్ట్ అయిన ప్లేయర్ మరొకరు లేరు. ఈ ఇద్దరి మధ్య కొన్ని అద్భుతమైన పోలికలు ఉన్నాయి. అవే వైభవ్ ను తర్వాతి సచిన్ అని పిలిచేలా చేస్తున్నాయి. ఎర్లీ ఎంట్రీ. సచిన్ 15 ఏళ్లకు రంజీ ఆడితే వైభవ్ 12 ఏళ్లకే రంజీ ఆడాడు. సచిన్ టీనేజ్ లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే వైభవ్ 13 ఏళ్లకే అండర్-19 లెవెల్లో విదేశీ బౌలర్లను చిత్తు చేస్తున్నాడు. ఫియర్లెస్ అప్రోచ్. క్రీజ్ లో ఉన్నప్పుడు అవతలి వైపు ఎంత పెద్ద బౌలర్ ఉన్నాడు అనేది ఇద్దరికీ అనవసరం. బంతి మెరిట్ ని బట్టి ఆడటం, అటాకింగ్ క్రికెట్ తో బౌలర్లపై డామినేషన్ చూపించడం ఈ ఇద్దరిలో మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రెజర్ హ్యాండ్లింగ్. ఇంత చిన్న వయసులో మీడియా అటెన్షన్, కోట్లాది మంది అంచనాలు వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ ప్రెజర్ ని తట్టుకోవడం కష్టం. నాడు సచిన్ ఆ ప్రెజర్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి దేవుడయ్యాడు. ఇప్పుడు వైభవ్ కూడా ఇంత క్రేజ్ మధ్యలో తన ఫోకస్ చెదరకుండా స్కోర్ చేస్తుండటం గొప్ప విషయం. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఒక వాస్తవం ఉంది. సచిన్ తన 24 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లెజెండ్ గా నిలిచాడు. వైభవ్ కెరీర్ ఇప్పుడే మొదలైంది. టాలెంట్ కు కొదవలేదు, దానికి తగ్గ అవకాశాలు వస్తున్నాయి. కానీ ఫామ్ కోల్పోయినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఈ కుర్రాడు వాటిని ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేదే అతని అసలైన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏదేమైనా ఒక కుర్రాడు ఇంత చిన్న వయసులో ఇండియన్ క్రికెట్ కు ఆశాకిరణంగా మారడం మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో వైభవ్ సచిన్ లాంటి లెజెండ్ అవుతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి. మరి వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ లో టీమిండియాలో చోటు దక్కించుకుని సచిన్ రికార్డులు బద్దలు కొడతాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు బయోగ్రఫీ అప్డేట్స్ కోసం మన అభిరామ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.